హరిహర వీరమల్లు సినిమా స్టోరీని సింపుల్ గా చెప్తాను. 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో సాగే హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఇది. వీరమల్లు అనే క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. అసలు మొఘల్ సామ్రాజ్యంతో దేనికి పోరాడతాడంటే మొఘల్ పాలకుల దగ్గర ఉన్న కోహినూర్ డైమండ్ దొంగిలించాలనే మిషన్ తో ఫైట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ పేదవాళ్ళకి న్యాయం చేయడం, మొఘల్ రాజుల దుర్మార్గాన్ని ఎదుర్కోవడం కోసం పోరాడతాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో యువరాణి క్యారెక్టర్ లో, అలాగే పవన్ కళ్యాణ్ కి లవర్ గా యాక్ట్ చేస్తారు. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో హీరోకి సాయం చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో ఆమె క్యారెక్టర్ చాలా సాఫ్ట్ గా, తర్వాత స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ కీలకంగా మారుతుంది. ఇంకా బాబీ డియోల్ హరిహర వీరమల్లు మూవీలో మెయిన్ విలన్. ఇతను మొఘల్ సామ్రాజ్యంలో పవర్ఫుల్ నవాబ్ ఎంపైర్ క్యారెక్టర్ లో ఉంటాడు. ఇతని దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంటుంది. అది దొంగలించేందుకు పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. బేసికలీ బాబీ డియోల్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో పవన్ కళ్యాణ్ పోరాటానికి అడ్డుపడుతుంటాడు. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. ఎవరు గెలుస్తారు, కోహినూర్ డైమండ్ ఎవరి చేతిలో పడుతుంది, స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది అక్కడే. అర్జున్ రాంపాల్ మొఘల్ కింగ్ ఔరంగజేబ్ క్యారెక్టర్ లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ మిషన్ పూర్తి చేయకుండా అడ్డుకుంటాడు. క్లైమాక్స్ లో వీరిద్దరి మధ్య పెద్ద ఫైట్ కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.